హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే సండే కదా! చికెన్ అయితే తీసుకొచ్చామండి. ఇంకా 30 చికెన్ అయితే తీసుకొచ్చి 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఏసి మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంక అందులో అయితే 2 లెగ్ పీస్‌లు అయితే ముందుగానే ఏసి ఫ్రై అయితే చేసుకున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి మంచిగా అయితే కలుపుకున్నానండి. కొద్దిగా పసుపు అయితే ఏసుకున్నాను. ఇంకా చికెన్ అంతా ఒకేసారి కాకుండా లెగ్ పీస్‌లు అయితే కొంచెం ముందుగా అయితే ఏసుకున్నాను. అంటే మా ఇద్దరు పిల్లల కోసం 2 లెగ్ పీస్‌లు అయితే తీసుకొచ్చాను. మా పిల్లలు కొంచెం లెగ్ పీస్‌లు అంటే ఇష్టం ఉంటుంది. ఇంకా దానికోసం అయితే అవి కొంచెం ఫ్రై అయ్యాకైతే మిగిలిన చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని 2 టైమ్స్ తర్వాత అయితే ఏసుకున్నాను. ఇంకా అలా ఏసి అయితే మంచిగా అయితే కలుపుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే ముందే ఏసుకున్నాను కదా! ఇంక ఇప్పుడైతే ఏమి ఎయట్లేదు. అలా ఏసి కొద్దిగా అయితే మగ్గనిచ్చుకున్నాను. ఇంకా లివర్స్ అయితే వచ్చాయండి. ఒక 2 లివర్స్ అయితే వచ్చాయి. అవైతే కారం ఏసాకైతే ఏస్తాను. అది ముందైతే ఏసుకోవట్లేను. కొద్దిగా కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా అయితే సాల్ట్ అయితే ఏసి మంచిగా అయితే కలుపుకున్నాను. అంటే మీరనుకోవచ్చు అంటే శ్రావణ మాసంలో చికెన్ తింటారనేసి. మా సైడ్ అయితే శ్రావణ మాసంలోనే బోనాలైతే పెడతారు. అంటే మేమైతే హైదరాబాద్‌లో ఉంటాం కానీ మాదైతే విలేజ్. అక్కడైతే శ్రావణ మాసంలోనే బోనాలు సమర్పిస్తారు. అలాగే యాటలు కోస్తారు అమ్మవారికి, కోడిపుంజులు అయి కోస్తారు. ఇంకా మాకు ఫస్ట్ నుండి అయితే శ్రావణ మాసంలో తినొద్దు అనేదైతే ఏం లేదు. ఒక సాటర్‌డే, మండే తప్ప మిగిలిన డేస్‌లో అయితే శ్రావణ మాసంలో కూడా తీసుకొచ్చుకుంటాము. ఇంకా అలా అయితే చికెన్ కర్రీ అయితే చేసుకున్నామండి ఈరోజు. అవి మంచిగా అయితే కుక్ అయ్యాక కొద్దిగా చికెన్ సూప్ లాగా అయితే చేసుకున్నాము. ఒక హాఫ్ లీటర్ అన్ని వాటర్ అయితే పోసాను. ఇంకా మా పిల్లలకి కూడా కొంచెం కోల్డ్ అయిందండి. వెదర్ చేంజ్ అయింది కదా! దాని గురించి అయితే కోల్డ్ అయింది. ఇంకా చికెన్ సూప్ అయితే చేసుకున్నానండి. ఇంకా లాస్ట్‌లో అయితే ఒకసారి అయితే కలుపుకొని కొద్దిగా అయితే కొత్తిమీర అయితే ఏసుకున్నాను. కొత్తిమీర ఏసాక ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.